హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు డే 1 కలకత్తాలో. ఇప్పుడైతే మనం కాళీఘాట్ టెంపుల్కి మందిర్కి అయితే వెళ్ళబోతున్నాము. మా హాస్టల్ దగ్గర నుంచి ఒక 800 మీటర్స్ 1 కిలోమీటర్ అట్లా అయితే ఉంటుంది. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. 5:30 టైం. ఇంకా యాక్చువల్గా మా హాస్టల్ రిసెప్షన్ వాడితో అడిగితే ఏమో 6:30కి ఓపెన్ అన్నాడు. గూగుల్లో ఏమో 5కి ఓపెన్ అని చూపించింది. సో నేను 4:30కే లేచి రెడీ అయిపోయినాను. ఇప్పుడైతే వెళ్తాను టెంపుల్ దగ్గరికి. చూద్దాం ఓపెన్ ఉందో లేదో మరి. ఇంకా ఒకవేళ ఓపెన్ లేకపోతే ఆడేయడానికి కూర్చుంటా కొంచెంసేపు ఓపెన్ చేసేదాకా. ఇంకేం చేస్తాం చెప్పండి. ఏ ఊరు అన్నా మీది? ఏ ఊరు అన్నా? విజయవాడ. నాది అది అనంతపూర్. నేను ఆల్ ఇండియా ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే ఇది బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఏదో ఉంది ఫౌంటైన్ లాగా. ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది టెంపుల్ది. యాక్చువల్గా నో వీడియోగ్రఫీ అన్నారు. మార్నింగ్ ఎవరు ఉండరులే అని చెప్పి తీస్తాను నేను. అంటే అందరు తీసుకుంటున్నారు మోస్ట్లీ, ఏం అనట్లేదు కూడా వాళ్ళు కూడా. సో రికార్డ్ చేస్తాను. ఇదంతా ఓవరాల్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మామ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలో తెలీదు. రూమ్ దగ్గరే కాబట్టి రూమ్కి వెళ్తాను. బాగుంది టెంపుల్ అయితే, చాలా బాగుంది. ఏం చెప్పాలి, ఇక్కడ స్ట్రీట్స్ గురించి అయితే చెప్పాలి మామ. అస్సలు డైరెక్షన్స్ ఎట్టు పోయి ఎట్టరిపోతున్నానో కూడా అర్థం కావట్లేదు అసలు. అంటే చాలా చిన్న, ఒక మ్యాప్స్లోనేమో చాలా పెద్దగా చూపిస్తుంది రోడ్డు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇది చిన్నగా ఉంటుంది. ఇంకొక చోటేమో మ్యాప్స్లో చిన్నగా చూపిస్తే పెద్దగా చూపిస్తే చిన్నగా, అట్లా చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి రూట్లో. అసలు నార్మల్గా అయితే నేను ఒకసారి రూట్ చూస్తేనే వెళ్ళిపోతా మ్యాప్ సెట్ చేసుకొని. యాక్చువల్గా ఒకసారి నాకు చూసినే అర్థమైపోతుంది మోస్ట్లీ ఎట్టు ఏంది అని. ఈడ అసలు నేను ఇట్లా పెట్టుకొని చూసుకుంటా చెప్పుకుంటా వినేదంతా చూసుకుంటూ వెళ్తున్నాను. చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే మన అవుటింగ్ స్టార్ట్ అయిపోయింది మామ. ఎక్స్ప్లోరింగ్ మార్నింగ్ చూసినారు కదా, టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన. ఇప్పుడు ఒక బ్యాక్ ప్యాక్లో బాటిల్ అయితే పెట్టుకున్నా. ఇది ఇంట్లో పర్సు, ఇంకొక ఫోన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం దక్షిణేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. కాళీమాత ఉంటారు అక్కడ కూడా. ఆ గుడికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. చాలా స్పెషల్గా ఉంటుంది టెంపుల్ అయితే. మన హైదరాబాద్లో కూడా సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, అంటే సేమ్ అట్లా ఆ మోడల్లోనే హైదరాబాద్లో కూడా ఉంది, హైదరాబాద్ దగ్గర. ఇప్పుడైతే మనం మెట్రోలో వెళ్తున్నాం అనమాట. మెట్రోలో వెళ్ళాలి. అక్కడ లాస్ట్ మెట్రో అది. కాళీఘాట్ నుంచి టువర్డ్స్ దక్షిణేశ్వర్, అదే లాస్ట్ మెట్రో. అక్కడ నుంచి అయితే షేరింగ్ ఆటోస్ కానీ ఏదో ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాము. నా బట్టలు అయితే ఉతికేసి ఆరేస్తున్నాను అనమాట. లేట్ అయింది ఇప్పటికే 10:10. రేపు నైట్ జర్నీకి కూడా మనం ఆల్రెడీ బుక్ చేసేసినాం అనమాట. యాక్చువల్గా నేను ఎక్కువ స్పెండ్ చేస్తాను అనిపిస్తుంది ట్రావెలింగ్కి. 1000 రూపీస్ అయితే థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నా. అంత అవసరం లేదనిపిస్తుంది ఇప్పుడు బుక్ చేసిన తర్వాత. కానీ పర్లేదు, ఉన్నన్నాళ్ళు కొంచెం లగ్జరీగానే వెళ్దాం. తర్వాత డబ్బులు తక్కువైన తర్వాత అయితే మళ్ళీ తగ్గించుకుంటూ వద్దాము. ప్రజెంట్ ఎందుకంటే మనం లాంగ్ జర్నీ, నైట్ జర్నీ, ముఖ్యంగా నైట్ జర్నీ ఉంటే మాత్రం నేను స్లీపర్ కానీ ఏదన్నా ట్రై చేస్తా. డే జర్నీ అయితే జనరల్లో వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడైతే ఇంక వెళ్దాము. ఇప్పుడైతే దక్షిణేశ్వర్ వెళ్ళడానికి అయితే మెట్రో దగ్గరికి వచ్చేసినాం మామ. నిన్నంటే కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ నిన్న నైట్ కూర్చొని మొత్తం స్కాన్ చేసేసిన అనమాట మెట్రో. ఇప్పుడు అంటే నిన్న కూడా ఒకసారి చూసినా కదా, ఇప్పుడు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. మెట్రో ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం అంతా. చాలా మంది ఉన్నారు నాతో పాటు. వాళ్ళందరూ ఎక్కడ వెళ్తారో నాకు కూడా తెలియదు. మామ 40 మినిట్స్ రైడ్ తర్వాత అయితే దక్షిణేశ్వర్ మెట్రో దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. అదేంటో తెలియదు కానీ ఏ స్టేట్కి వచ్చినా నాకు సడన్గా, అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా భాష అయితే అర్థమైపోతుంది. అది ఎట్లా అర్థమవుతుందో నాకే అర్థం కావట్లేదు. క్రౌడ్ అయితే చూడొచ్చు మామ, క్రౌడ్ అయితే ఎట్లుందో. చాలా మంది అయితే ఉన్నారు. ఇప్పుడు నేను స్కాన్ చేయాలా. ఎగ్జిట్ అయితే బోర్డు కనిపించింది. ఎగ్జిట్ అయితే అయిపోదాం ఫస్ట్. ఇక్కడ నుంచి అయితే ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఉంటాయని విన్నాను. బయటికి వెళ్ళి చూస్తే తప్ప మనకి ఏది అవైలబిలిటీ ఉందో అర్థం కాదనమాట. వెళ్తాను నన్ను ముందుకి. ఫోన్ పట్టుకొని ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే ఎట్లా ఉంది. అందరూ డిఫరెంట్గా చూస్తారనమాట. ఈడొక ఎగ్జిట్ ఉంది. నాతో వచ్చిన వాళ్ళు అయితే ఏదో అడ్రస్ అడిగినారు. వాళ్ళతో పాటు అయితే వెళ్ళాలి. వాళ్ళు అయితే మిస్ అయిపోయినారు. ఇంకా ఎవరు కనిపించట్లేదు. అక్కడ నేనున్న ప్లేస్లో అయితే వర్షం పడలేదు, కానీ ఇక్కడైతే వర్షం పడింది మామ. ఫుల్
తడిగా ఉంది. అందరూ రైన్ కోట్స్ అయితే వేసుకున్నారు. నేను రైన్ కోట్ అయితే తెచ్చుకోలేదు. ముందర చూడండి సిచ్యువేషన్ ఎట్లుందో. అన్ని ఇలా ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఉన్నాయి చాలా. కొంచెం బయటికి వెళ్దాము. మనం ఏది స్టేషన్ లో అడగకూడదు అనమాట. ఒక 4-5 మంది కూర్చున్న ఆటో వాళ్ళు పిలిస్తే తప్ప ఎక్కకూడదు. సింగిల్ గా ఖాళీ ఉన్న ఆటో మాత్రం అస్సలు ఎక్కకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్షాలు కూడా ఉన్నాయి. యాక్చువల్ గా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మాత్రం మనకి తక్కువగా అయితే వెళ్ళొచ్చు. ఒక్కడే ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటది. అది ప్రెసెంట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తానా. చాలా బాగుంటది టెంపుల్ అయితే. అదే మా ఎంట్రన్స్. అటు నుంచి ఇటైతే వెళ్తున్నాను. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు అన్నళ్ళు. అదే మెయిన్ టెంపుల్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా పక్కన. వెళ్దాం ఇప్పుడు అక్కడికి. అదో ఇప్పుడు కనిపించింది ఆ టెంపుల్ ప్రాపర్ గా. అదే టెంపుల్. ఎంట్రీ ఎక్కడుందో తెలీదు. ఇంకా మనం ప్రతిసారి చేసేదే అందరినీ పట్టుకొని ఫాలో అవుట్ పోవడమే. ఇక్కడైతే చెప్పులు ఉన్నాయి, వదిలినారు చాలా మంది. అయితే కంప్లీట్ అయిపోయింది మామ. నిజంగా సూపర్ ఉంది అసలు. అంటే నేను సైడ్ నుంచి అయితే ఎంట్రీ అయినా. యాక్చువల్గా సాటర్డే అవ్వడం వల్లేమో ఫుల్ క్రౌడ్ ఉంది. మామూలుగా కాదు. లోపలికి వెళ్ళగానే చాలా మంది కనిపించినారు. అంటే చాలా క్రౌడ్ ఉంది. సో అందరిని 4 gates లో డిస్ట్రిబ్యూట్ చేసినారు. లేదు 3 gates లో డిస్ట్రిబ్యూట్ చేసినారు. 3 gates లో కలిపి మొత్తం 6 lines అయితే నడుస్తున్నాయి. ఇంకా అక్కడ అసలు చాలా క్రౌడ్ ఉంటే ఇంకా సైడ్ నుంచి అయితే దర్శనం అయింది. నాకు వచ్చేసి ఇట్లా అమ్మవారు ఉంటే ఇటు సైడ్ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అనుకుంటా. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే దర్శనం అయింది అనమాట. ఫ్రంట్ నుంచి అయితే బాగుండు. మరి తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు ఒకసారి టెంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ వ్యూ ప్రాపర్ గా ఉంది మామ. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్. నేను ఇట్లా అయితే ఎంటర్ అయిన అనమాట. అటు సైడ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ అది వచ్చేసి ఫ్రంట్. అటు సైడ్ నుంచి అయితే ఫ్రంట్ వ్యూ ఉంటది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్. నేను టెంపుల్ లోకి అయితే ఇట్లా ఎంటర్ అయినా. నాకు గుర్తుంది బాగా. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూసినా మొత్తము. ఇక్కడ చిన్న వాటర్ ఉంది. అది ఎట్లా వస్తుందో మరి. వాటర్ అటు సైడ్ గంగా ఉంటది. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తుంటాయి వాటర్ నాకు తెలిసి. మొత్తం ఇదే టెంపుల్ వ్యూ అయితే. ఇట్లుంటది. ఇప్పుడైతే దక్షిణేశ్వర్ ఖాళీ ఘాట్కి అయితే వెళ్ళబోతున్నాను. ముందే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది టెంపుల్కి బ్యాక్ సైడ్. నా ముందు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్. అంత దూరం కాదు, పక్కనే ఉంటుంది. చూపిస్తా మీకు. ఇదో మామ ఘాట్ దగ్గరకు వచ్చేసిన. చూడొచ్చు ఫ్లో మామూలుగా ఉండదు. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ స్విమ్ చేస్తే ప్రోనే వాడు. ఇదో మామ నా ఫ్రంట్ నుంచి వ్యూ అయితే ఇట్లుంది. మామూలుగా లేదు వ్యూ. నేను తల మీద కొన్ని వాటర్ అయితే వేసుకుంటా. ఇప్పుడు దర్శనము ఇంకా ఫొటోస్ తీసుకోవడము అంతా కంప్లీట్ అయిపోయింది. కుంకుమ అయితే ఇంకా పెట్టుకోలేదు. యాక్చువల్గా ఒక్క నిమిషం చూపిస్తా. కుంకుమ అయితే వేలుకుంది. తీసుకున్నా కానీ పెట్టుకోలేదు. అంటే ప్రాపర్గా పెట్టుకునేవాడిని కానీ ఎందుకో పెట్టుకోలేదు. ఇప్పుడు ముందు ఏదో చిన్నగా ఉంది, అక్కడ చూద్దాం. కుంకుమ ఉంటే తీసి పెట్టుకుంటా. ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి, బాగా తీసుకున్నా. బాగుంది. ఇంకేం చెప్తాం, అంతకుమించి ఏం చెప్తాం. బాగుందని కాకుండా చాలా బాగుంది నిజంగా. నాకు దీని గురించి అంత తెలియదు కానీ ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియో ఒకసారి వేస్తాను చూడండి. కాళీ అమ్మ పురాతన గుడిలో అమ్మ ఇప్పుడు కూడా జీవిత స్థితిలో ఉన్నారు. అవును, ఇది నిజం. ఈ గుడి దొక్కినేశ్వర్ జాయ్ మా శ్యామ్ సుందరి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ గుడి ప్రాధాన్యత ఏంటంటే అమ్మ ఇప్పుడు కూడా రాత్రిపూట గుడి బయటికి నడుచుకుంటూ వస్తుందంట. ఎప్పుడైతే పూజారి పొద్దున్నే వచ్చి అమ్మను పూజిస్తారో అప్పుడు అమ్మ కాలికి మట్టి అంటుకుని ఉంటుంది. ఇక్కడ పూజారుల నమ్మకం ఏంటంటే ఎప్పుడైతే అమ్మను పూజిస్తారో అమ్మ మూర్తి లోపల కదలిక గమనించారు. ఎప్పుడైతే భక్తులు అమ్మ దగ్గరకు వచ్చి ఏడుస్తారో అప్పుడు అమ్మ మూర్తిలో కూడా అమ్మ ఏడుస్తున్నట్టుగా కనబడుతుంది. చాలా సైంటిస్టులు కూడా ఈ గుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ గుడిలో జరుగుతున్న మిరాకిల్స్ కి జవాబు ఇవ్వలేకున్నారు. సో మీరు ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. ఈసారి వెస్ట్ బెంగాల్ కు వెళ్తే ఖచ్చితంగా దొక్కినేశ్వర్ గుడికి వెళ్ళండి. కంప్లీట్ చేసుకుని ఇక్కడ దక్షిణేశ్వర్ మెట్రో దగ్గరికి అయితే వచ్చేసినా. బై వాక్ అయితే వచ్చినామమ్మా. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ హౌరా దగ్గరికి అయితే వెళ్తున్నాం. హౌరా బ్రిడ్జ్ దగ్గరికి. ఇందాక చూసింది వచ్చేసి అది వేరే బ్రిడ్జ్. అది నా పేరు నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే హౌరా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నా. లిప్స్ అన్నీ డ్రై అయిపోయినాయి.
వాటర్ అయితే తాగాలి, లంచ్ కూడా చేయాలన్నమాట. ఇంకా ఎస్ప్లానెట్ అయితే వచ్చేసినామమ్మ. ఇక్కడే మోస్ట్లీ కన్ఫ్యూజ్ అవుతామన్నమాట చాలా మంది అంటే నాలాంటి వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు. నిన్న చూసినా కాబట్టి ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చేసింది. అంతేకాకుండా అతన్ని ఫాలో కూడా అవుతాను అనమాట ఒకసారి. అంటే సెల్ఫ్ చెక్ అంటారు దాన్ని, సెల్ఫ్ చెక్ కాదు, సెల్ఫ్ డౌట్. అందరూ పరిగెత్తుతున్నారు ఎందుకో మరి, నేను కొంచెం ఫాస్ట్ అయితే వెళ్తున్నాను. ఇది ఫ్రంట్ వ్యూ అయితే నా ముందు. ఇప్పుడైతే హౌడా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇది చాలా మాస్ ఏరియా అనమాట. ఎక్కడ లేని వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. 23 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. లాస్ట్ వీడియోలో చెప్పలేదు, ఇప్పుడు చూస్తే యాక్చువల్గా ఇది చాలా పెద్దది మామ, ఇంకేం చెప్పలేము. మీరు ఒకసారి చూస్తేనే అర్థమవుతుంది స్టేషన్ ఎట్లుంటుందని చెప్పి. నా ముందు అయితే హౌడా బ్రిడ్జ్ కనిపిస్తుంది. హౌడా బ్రిడ్జ్ మీద అయితే ఒక రౌండ్ అట్లా పోయేసి వద్దాము. చాలా హోటల్స్ అయితే ఉన్నాయి, లంచ్ అయితే చేయాలన్నమాట. ఇంకా రైల్వే స్టేషన్ బయట అయితే మామ పెద్ద బాబాయ్ పర్సన్ నడుస్తుంది. ఎన్ని షాప్స్ ఉన్నాయి అసలు. ట్రావెలర్స్ కి ఇలాంటి దగ్గర మనకి చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ట్రావెల్ రిలేటెడ్ అన్ని ఇక్కడికి వస్తే చాలు, అన్ని చాలా దొరికేస్తాయి అనమాట. ఎందుకంటే మోస్ట్లీ రైల్వే స్టేషన్స్ లో అందరూ ట్రావెల్ చేస్తుంటారు కదా, ట్రావెలర్ కి రిలేటెడ్ అన్ని దొరుకుతాయి మనకి. ఇంతవరకు అయితే ఫుల్ క్రౌడ్ లో నుంచి బయటకు వచ్చినా అక్కడ ఫోన్ తీయలేదు, చేతిలోనే పట్టుకున్నా. ఎందుకంటే ఎవరైనా లాగేసుకొని పోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాక నేను లంచ్ అయితే చేసినాను, అదేం చూపించలేదు. ऑनलाइन कैश एनी टाइप ऑफ पेमेंट नो इशू इधर ही मिलेगा। टैक्सी जो बाइक टैक्सी कम आई विल टेक यू एंड नहीं ऐसा नहीं है, कोई स्कैम ऐसा नहीं चलता है ना दादा। स्कैम अगर होगा ना तो मेरा गाड़ी का फोटो ले लीजिए, ठीक है? आप मेरे को बोलिएगा, ठीक है? आपको एक से एक बढ़िया लड़की दिलाना आएगा, बढ़िया मस्ती करवाएगा, फिर आपको कालीघाट ड्रॉप कर देगा। कोई टेंशन वाला बात नहीं है। पहला बार दोस्ती करके देखिए, फिर समझ హౌడా బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేస్తామమ్మా. ఎప్పుడో 2019లో అనుకుంటా బీహార్కి వచ్చినప్పుడు అయితే వచ్చిన, ఇప్పుడు మళ్ళీ అయితే వచ్చేసిన. చాలా బాగుంది ఫీల్ అయితే. ఇది ఊగుతుంది అనమాట మోస్ట్లీ. ఈ బ్రిడ్జ్కి మా చైల్డ్హుడ్కి చాలా పెద్ద సంబంధం అయితే ఉంది. అంటే ఏంటంటే మామ, నా ఫ్రెండ్ మహేష్ అని ఒకడు ఉండే, వాడు డ్రైవింగ్ పోతాడనమాట అప్పట్లోనే స్కూల్ డేస్లో. వాడు చెప్పినాడు నేను హౌడా బ్రిడ్జ్ పోయినాను రా, లారీ వేసుకొని పోయినాను రా, అది పోయినాను రా అని చెప్పి. అప్పుడు మేము అంటే మాకు తెలియదు అనమాట, తెలియక అవునారా అని ఊగొట్టేవాళ్ళం. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, నేను వచ్చాక లారీస్ ఇక్కడ అలో చేయరు, ఓన్లీ బస్సెస్, కార్స్, చిన్న చిన్న వెహికల్స్ మాత్రమే. అది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి వేరే రూట్ ఉంది అనుకుంటా నాకు తెలిసి. మోస్ట్లీ పెద్ద పెద్ద లారీలు అయితే యాక్సెప్ట్ చేయరు, ఇక్కడ అలో చేయరు. సూపర్ ఉంది లొకేషన్ అయితే. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మామ. అదేంటో మామ అసలు నాకు అర్థం కాదు. నిన్నంతా ఫుల్ ఎండ పడతాండా, జాకెట్ కూడా వేసుకోకుండా దిగినా ఇక్కడ. ఇంకా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. అది ఎందుకు పడుతుందంటే నేను బట్టలు ఉతికినా అనమాట. దానికి నేను బట్టలు ఉతికినా అంటే వర్షానికి ఎక్కడున్నా కూడా వచ్చేస్తుంది. ఆ బట్టలు డ్రై అవుతాయో లేదో మరి. మోస్ట్లీ నా రూమ్ దగ్గర అయితే, నా హాస్టల్ దగ్గర అయితే పడకపోవచ్చు, చూద్దాం. తడిచింటే ఏం చేయలేం మామ, మన చేతుల్లో ఏం ఉండదు. అయినా అదేందో మరి, నేను బట్టలు వాష్ చేద్దాము ఇంకా ప్లాన్ చేసింటే, ఒక డేట్, ఒక మార్క్ పెట్టి, ఒక ప్లేస్ పెట్టి మరీ పెట్టింటా అక్కడ బట్టలు వాష్ చేద్దామని చెప్పి. ఆ రోజు ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది మామ. అసలు ఏందో మరి అర్థం కాదు. ఇది ఇప్పటి నుంచే కాదు, చాలా డేస్ నుంచి అంతే. నాకు ఈ వర్షానికి, ఈ నేచర్తోనే నాకు చాలా డెడ్లీ కాంబో అనమాట. మేమిద్దరు చాలా మంచి సంబంధం అయితే ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు అయితే నా మీద ఒక్కడే ఎండ పడదు, నా మీద ఒక్కటే సూర్యుడు పడతా అంటాడు. అట్లాంటి సీన్లు కూడా జరిగినాయి నా లైఫ్లో. చెప్తే కొంచెం ఫన్నీగా ఉంటుంది. అమ్మా ఇది ఒక ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఒక ఎంత ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ నడిచి అయితే వచ్చిన ఈ ఘాట్ దగ్గరికి. ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంటుంది. యాక్చువల్గా ఇక్కడ నేను తప్ప ఇంకెవరు ఉండరు మోస్ట్లీ. ఇలాంటి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మామ, ఎందుకంటే ఎవరు ఉండరు, మనం మాత్రమే ఉంటాం. చూడు అందరు లోకల్స్ అయితే ఇక్కడ స్నానం అయితే చేస్తున్నారు. ఇది బ్రిడ్జ్ వ్యూ పాయింట్. ఇక్కడ అంటే నార్మల్ గంగా ఇది ఈ ఘాట్ పేరు అప్పుడే మర్చిపోతే ఈ పక్కకు వచ్చేపాటికి. ఈ ఘాట్ దగ్గర అయితే అందరు స్నానాలు చేస్తాను. నేను ఆ ఘాట్ దగ్గరే కొన్ని నీళ్ళు అయితే తల మీద వేసుకున్నాను. ఆ అన్న అయితే ఇప్పుడు మునిగా లోపలికి వచ్చే స్వామి బయటికి. ఇక్కడ నుంచి అయితే బ్రిడ్జ్ వ్యూ బాగుంది. ఒక 4 ఫొటోస్ 4 వీడియోస్ తీసుకొనేసి జంప్ అయిపోతాను అనమాట. దగ్గర నుంచి అయితే రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసినాం మామ, మెట్రో దగ్గరికి.
వర్షం అయితే చాలా ఎక్కువైపోయింది. అసలు ఏందో అర్థం కావట్లేదు. కర్చీఫ్ అయితే వేసుకున్నా, మనం మామూలుగా తడిచినట్లు తడిచేకి లేదు. ట్రావెలింగ్లో పడిషము ఏందో ఒకటి వచ్చిందంటే హెల్త్ ప్రాబ్లం అంతే, పెద్ద బిస్కెట్. ఇప్పుడు మెట్రో దగ్గరకు అయితే వెళ్తున్నా. హౌడా గ్రీన్ లైన్ ఇట్లయితే చూపిస్తుంది బోర్డు. మెట్రో దగ్గర నుంచి మనం నెక్స్ట్ వచ్చేసి ప్లేసెస్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలా లేకపోతే రూమ్కి వెళ్ళిపోవాలా అర్థం కావట్లేదు. మనం యాక్చువల్గా న్యూ మార్కెట్ అని ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు విక్టోరియా మెమోరియల్ వెళ్ళిపోతా. రేపు మార్నింగ్ అయితే న్యూ మార్కెట్కి వెళ్తా. మనకి రేపు నైట్ అయితే ట్రైన్ ఉంటుంది. విక్టోరియా మెమోరియల్కి వెళ్ళే రోడ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడైతే వర్షం పడుతున్నట్టుంది మామ, ముందైతే అంతా తడిచుంది. ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నా. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి మామ, వర్షం అయితే పడతానే ఉంది. ఏం చేయాలో మరి. అంబ్రెల్లా కొనొచ్చు కానీ బయట కొన్ను, డెకత్లాన్లో కొనాలా. డెకత్లాన్ ఎక్కడుందో మరి నాకు కూడా తెలియదు. ఫుల్ మొత్తం తడిచిపోయింది రోడ్ అంతా. ఎటెల్లాలో ఒకసారి గూగుల్ మ్యాప్స్ అయితే చూసి మాట్లాడతా మళ్ళీ. ఒకసారి నా ముందు సిచ్యువేషన్ అయితే ఇది సిచ్యువేషన్ అయితే. అంబ్రెల్లా పట్టుకొని ఉన్నాడు. విక్టోరియా మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఈడేంటి వచ్చేసిన అని చెప్పి చెట్లు చూపిస్తున్నాడేమో. ఆ వైట్ పక్కన వెనక మేఘాల్లో అయితే కలిసిపోయింది, కొంచెం కనపడొస్తా ఉండొచ్చు, చెప్పలేము. దగ్గరకు అయితే వచ్చిన. ఇక్కడ గుర్రం కూడా ఉంది. ఇంకా అందరూ చాలా మంది అయితే ఈ రోడ్లో వస్తున్నారు పోతున్నారు. అమ్మా ఇక్కడే టికెట్ అయితే తీసుకున్నాను. మ్యూజియంకి అయితే ఒకటి తీసుకున్నా, 50 రూపీస్. ఇంకా ఇది ఎంట్రీ అనుకుంటా. ఏదో ఇప్పుడు కనిపించింది ఆ వ్యూ. ఇప్పటికీ వైట్ అట్లే ఉంది. ఒక్క నిమిషం ఎక్స్పోజ్ డౌన్ చేస్తా, ఒక 2 పాయింట్స్. ఇప్పుడు క్లారిటీ వచ్చింటారు నాకు తెలిసి. ఇది ప్రజెంట్ అయితే. ఏం చేస్తాం, ఒకడే వస్తేనేమో కొంచెం బోర్ అనిపిస్తుంది కొన్ని ప్లేసెస్లో మాత్రమే. మోస్ట్లీ ఇట్లాంటి ప్లేసెస్లో. టెంపుల్లో అయితే దేవుడు నాతో పాటు ఉన్నాడనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈడ ఎక్కువ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చూద్దాం. వచ్చేసినామా మెమోరియల్ దగ్గరికి కాదు, ఇంకా కొంచెం అట్లా వచ్చినా అంతే. ఆ వెనక కనిపిస్తున్న దాని దగ్గర నుంచి ఇట్లా లోపలికి వచ్చినా అంతే. ముందైతే వ్యూ ఇందాక బయట నుంచి చూసినట్టే ఉంటుంది, పెద్దగా ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. ముందుకైతే వెళ్దాము. అందరూ ఇక్కడ నుంచే వ్యూ పాయింట్ అనుకుంటా. వ్యూ పాయింట్ ఇక్కడ నుంచే అనమాట. ఇక్కడ నుంచి ఒక 2 ఫొటోస్ ఒక వీడియో అయితే తీసుకుందాం స్టోరీకి. 2x షాట్ అయితే ఇట్లా ఉంటుంది మామ. మంచి లవ్ సీన్ ప్లాన్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఇది పెట్టి. ఎట్లా కన్స్ట్రక్ట్ చేసినారు ఏంది అని అంతా అయితే ఉంది మామ మ్యూజియంలో. ఇన్నర్ అయితే ఇట్లుంది. లోపల ఈడ మళ్ళా పెద్ద ఆయన ఎవరో ఉన్నారు. ఇక్కడ కూడా ఏదో అంతా మొత్తం ఇట్లా మ్యూజియం గీమిల్ మనకు నచ్చవు. ఊరికే రౌండ్ కొట్టేసుకొని వెళ్ళిపోదాము. కాకపోతే బాగుంది, మామూలుగా లేదు, చాలా బాగుంది. కానీ నాకు నచ్చదు అంతే. ఇట్లాంటి దాంట్లో రూమ్ బుక్ చేసుకుంటే బాగుంటుంది నాకు. అందరూ కూర్చున్నారు. నో ఎంట్రీ అని బోర్డులు అయితే ఉన్నాయి. అందరూ ఫొటోస్. మనకు ఓన్లీ కొన్ని లొకేషన్స్ మాత్రమే ఫొటోస్. ఆ కొన్ని లొకేషన్స్లో మాత్రం ఫొటోస్ రాకపోతే ఇంకంతే. ఇంకా నేను ఒకసారి అనుకున్నా అనుకో, కొన్ని లొకేషన్స్లో అయితే పక్క ఫోటో అయితే తీసుకుంటాను. ఆ ఫొటోస్లో ఆ లొకేషన్లో ఫొటోస్ రాకపోతే అప్పుడు బాధపడతాను నేను. అంత ఇట్లాంటి వాటిల్లో అంతా ఫోటోలు మనకు వర్కౌట్ కావు, ఎందుకంటే లో లైట్ ఉంటుంది కాబట్టి. నా కెమెరా కూడా అంత పర్ఫామ్ చేయదు. అది ద మెయిన్ రీజన్. అది ఒక మంచి కెమెరా ఉండి మంచి లైటింగ్ సెటప్ ఉంటే తప్ప మనం ఇట్లా లొకేషన్లో ఫొటోస్ తీసుకోము. ఇది ఆల్రెడీ ఎగ్జిట్. ఈడేందో ఉంది, మొత్తం కాల్చడానికి ఏందో ఉంది రా మామ. ఓ దీన్ని ఏమంటారో కూడా మర్చిపోయినా. ద ఫ్రెంచ్ గన్ అని ఉంది. ఇంకా ఈడ మళ్ళా పెద్ద ఆయన ఎవరో ఉన్నారు. స్లైవ్ వాని పేరు స్లైవ్. బాగున్నాడు. అసలు నిజంగా ఇట్లాంటివన్నీ ఎట్లా చెక్కుతారో మామ నాకైతే అస్సలు అర్థం కాదు. ఇంకా ఎవరో రిఫార్మర్స్ ఉన్నారు. ఇక్కడ కత్తులు కటార్లు ఉన్నాయి. చూసేవన్నీ చాలా ఉన్నాయి మామ.
పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే నాలాంటి పిల్లోడు వచ్చినాడంటే మమ్మీ నాకు అది కావాలి అని ఏడుస్తాడు. నేను చిన్నప్పుడు అట్లే అన్నమాట. ఏదైనా ఒకసారి చూసినా అంటే ఇంకా అది అంటే అది నా చేతిలోకి వచ్చేంత వరకు వదిలేవాడిని కాదు. ఇప్పుడు అంటే పాపలు కావాలనిపిస్తారు కానీ వర్కౌట్ కాదు. मम्मा ये तो बैक साइड से व्यू है, अच्छा है देखने के लिए, लेकिन थोड़ा फ्रेंड्स रहा तो और थोड़ा अच्छा रहता है. अकेला है ना, घूमने के लिए मन नहीं लगता है. ఏ మామ హిందీలో మాట్లాడేస్తున్నా కదా, అంటే మన హిందీ ఉర్దూ అంతా కలిసి ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదా. ఇక్కడ ఒకటే నిలబడితే ఇంకా ఫొటోస్ అందరికీ తీయాల్సి వస్తుంది. అయినా పర్లేదు, మన పనే అది, ఫోటోలు తీసే పని కాబట్టి ఫొటోస్ తీయడానికి అయితే అస్సలు ఇబ్బంది పడను. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే వెళ్దాము, ఎందుకంటే బ్యాక్ సైడ్ వెళ్తే మళ్ళీ ఎట్ సైడ్ వెళ్తానో తెలీదు. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వ్యూ ఇందాక తెలుసు కాబట్టి మనకి ఎట్లా వెళ్ళాలో మనం అటు సైడ్ నుంచి అయితే మూవ్ అయిపోతాం. అయితే అయిపోయింది మామ, ఇంకా మన సెల్లో కూడా ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఇంక వెళ్ళిపోదాం రూమ్కి, హాస్టల్కి. వర్షం కూడా ఎక్కువ అయిపోతుంది నాకు తెలిసినంత వరకు. యాక్చువల్గా నేను ఈరోజు అయితే షూ తీసుకోవాల్సింది, షూ అయితే తీసుకోలేదు ఈరోజు. అంటే రేపు అమావాస్య అనమాట. ఇంకా షూ ఈరోజు నైటే మోస్ట్లీ తీసుకొని వస్తా, బయటకు వస్తా. మళ్ళీ రూమ్ దగ్గరలో ఏదైనా షూటే షాప్ ఉంటే అక్కడ అయితే తీసుకుంటాను. మామ టైం అయితే 4:30, అప్పుడే చీకటి అయిపోయింది మామ. అస్సలు వీడంతే మామ, అసలు 5:30 లాస్ట్, ఇంకా మొత్తం చీకటి అయితే అయిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను రేర్ కెమెరాతో అయితే ప్రాక్టీస్ చేస్తాను వ్లాగింగ్, ఎందుకంటే ఎక్స్ట్రా వైడ్ వస్తుంది. ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మామ యాక్చువల్గా మీరు ఎప్పుడైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఇట్లా ఫుట్పాత్లో అయితే ట్రావెల్ చేయొద్దు. రోడ్డు కార్నర్లో సైడ్లో అయితే నడవండి, ఎందుకంటే ఈ ఫుట్పాత్ల్లో వాళ్ళు ఉంటారనమాట. చేంజ్ ఇకపోతే మాత్రం వదలరు మామ, నిజంగా చెప్తున్నా. మామూలు ఉండదు వాళ్ళకి దొరికితే సీన్ మాత్రం. వాళ్ళకి దొరికినారనుకో సైలెంట్గా చేంజ్ ఇచ్చేసి మూవ్ అయిపోండి అంతే, ఎక్కువ పెట్టుకోవద్దండి, రచ్చ చేసేస్తారు మళ్ళీ. దేవుందే మామ, నా బట్టలు డ్రై అయిపోయినాయి, కరెక్ట్గా చూసి ఆరేసినట్టున్నా. పర్లేదు, నా బట్టలు ఫాస్ట్ డ్రై కాబట్టి ఆరిపోతాయి. మా రూమ్కి అయితే వచ్చేసినాను. యాక్చువల్గా నేను మళ్ళీ బయటికి వెళ్ళినా డిన్నర్ చేయడానికి, కర్డ్ రైస్ అయితే తిన్నా. తర్వాత మళ్ళీ షూ తీసుకోవడానికి మళ్ళీ హౌడా మెట్రో దాకా, హౌడా మైదాన్ అని ఉంటుంది అనమాట, అక్కడ దాకా వెళ్ళినా అనమాట. ఈరోజు దోలు తీరిపోయింది. టోటల్ నాకు తెలిసి ఒక 17-18 కిలోమీటర్స్ అయితే నడిచింటా ఈ రోజుకి. ఇది టాప్ అనుకుంటా. యాక్చువల్గా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ టాపు, దాని తర్వాత ఇదే అనుకుంటా. మళ్ళీ బాడీ అంతా మంచిగా పెయిన్స్ వచ్చినాయి ఈరోజు. రేపు మార్నింగ్ లేయాలన్నమాట. మళ్ళీ రేపు నైట్ అయితే మనకు ట్రైన్ ఉంటుంది. ఇంకా ఇంతటితో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నాము. బాయ్, టేక్ కేర్. ఫ్రూట్స్ తెచ్చుకున్నా ఈరోజు, కానీ అక్కడ పక్కన పెట్టిన. ఫ్రూట్స్ అయితే తినండి. వీడేంటి ఫ్రూట్స్ తింటున్నాడు, తిన అంటున్నాడు అనుకుంటున్నారేమో. అంటే మాది ఫ్రూట్ షాప్ ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ తింటూనే బతికినా. అంటే ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టం అనుకో, అది వేరే విషయం. ఇంకా ఫ్రూట్స్ అయితే తినండి మామ, మా దగ్గర కాకపోయినా వేరే దగ్గర కొనుక్కొని అయినా తినండి. ఓకే, బాయ్, టేక్ కేర్.